ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నెర్దం భాస్కర్ గౌడ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వారి జన్మదినానికి సేవా కార్యక్రమాలు చేపట్టాలనే సదుద్దేశంతో ఆ రోజు వారు నిర్ణయించుకున్నటువంటి ఆ యొక్క సమయం స్వతహాగా చేయడమే కాదు, పార్టీలో జాయిన్ అయ్యి పార్టీ నుంచి కార్యక్రమాలు చేస్తే ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు ఎక్కువ చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఆలోచన చేసి తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఆమోదించి పార్టీలో చేరడం జరిగింది. ఆ తర్వాత ఇలాంటి సేవా కార్యక్రమాలు వారి పుట్టినరోజునైనా కాకుండా గతంలో రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి సోదరిమణి వారి పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్తో భాగంగా కడు బీదలైనటువంటి ఈ యొక్క చిలకనార్ ప్రాంతం అయితేనేమి, ఈ చుట్టూ ఉన్నటువంటి ఉప్పలు అయితేనేమి, రకరకాలుగా బీదలు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంచుకొని వారికి ఏదో విధంగా చేదోడు వాదోడుగా ఈ కండ్లద్దాల పంపిణీ కార్యక్రమం అయితేనేమి, ఇంకా బియ్యాలు, ఉప్పులు, చక్కెరలు, ఈ విధంగా రోజు దినసరికి ఉపయోగపడే యొక్క సరుకులను కూడా రకరకాలుగా కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొనడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు వారి జన్మదినానికి ఆ యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలుగా వారి కుటుంబానికి వారికి ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో పార్టీలో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు తీసుకుపోయి పేదలకు ఉన్నటువంటి ఈ యొక్క సమస్యలను దూరం చేసే విధంగా నెర్దం భాస్కర్ గౌడ్ గారికి ఆ యొక్క దేవుడు మరింత బలాన్ని చేకూర్చాలని చెప్పేసి కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మా సోదరుడు నెర్దం భాస్కర్ గౌడ్ గారు ఒక బీసీ బిడ్డ, వారికి కూడా ఈ యొక్క పదవులలో భాగస్వామి కావాలని చెప్పేసి కూడా ఎన్నోసార్లు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన యొక్క ప్రయత్నం దగ్గరలో ఉన్నది, ఇంకా విరమించకుండా ఇంకా ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ నెర్దం భాస్కర్ గౌడ్ గారికి, థ్యాంక్ యూ. జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి.